అందరూ ఖైరతాబాద్ గణేశుడు రావాలనుకుంటారు. బట్ కొంచెం కన్‌ఫ్యూజ్ అయితారు. ఈజీగా చెప్తున్నా ఇనండి. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర దిగంగానే మీకు ఈ బోర్డ్ కనిపిస్తది. ఈ రైల్వే గేట్ నుంచి కూడా లోపలికెళ్ళొచ్చు. ఒకవేళ మీరు బస్ నుంచి రావాలనుకుంటే చింతల్ బస్తీ బస్ స్టాప్‌లో దిగితే అక్కడి నుంచి మీకు దగ్గరైతది. ఒకవేళ రైల్వే స్టేషన్ లోకల్ ట్రైన్ ఎక్కాలనుకుంటే ఖైరతాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగొచ్చు. అక్కడి నుంచి కూడా దగ్గరనే. సో, ఇట్లా రైల్వే గేట్ నుంచి లోపలికి రాంగానే మీరు స్ట్రెయిట్ ఎళ్తూనే ఉండాలి. మీకు ఈ లేన్, ఈ బోర్డ్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. లైక్ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే ఎళ్తుంటేనే మీకు కనిపిస్తది. ఈ బ్యారికేడ్స్ వస్తాయి, లైన్ సెక్షన్స్. ఈసారి ఇంకొంచెం పకడ్బందీగా చేసిర్రు. సో దట్ క్రౌడ్ ఎంతైనా కూడా అడ్జస్ట్ చేసేంత. సో, ముందు చాలా పెద్ద లైన్ ఏసిర్రు. సో, ఎంత దగ్గరకు వస్తుంటే అంత మీకు లైన్ పెరుగుతూ వస్తది. ఈ యెల్లో కలర్ పరదా ఉందా అదే పెద్ద వినాయకుడు. మీరు లక్డీ కపూర్ నుంచి వస్తే ఇప్పుడు ఆపోజిట్ వినాయకుడికి ఆపోజిట్ లైన్ నుంచి వస్తారనమాట. స్ట్రెయిట్ ఈ రూట్‌లో వస్తారు మీరు లక్డీ కపూర్ నుంచి వస్తే. ఇదండి లైక్ కంప్లీట్ పిక్చర్ ఎలా రావాలి చాలా ఈజీగా చెప్పిన నేను. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఇక్కడ 2 టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. చాలామంది లైన్‌లో వెళ్తారు. లైన్‌లో కాకుండా ఇట్లా బయట కూడా మనకు ఆప్షన్ ఉంటది. లైన్‌లో లేకుండా దూరం నుంచి వచ్చి చూడనీకే. ఇప్పుడు నేను అదే దాంట్లో ఉన్నా. ఎందుకంటే నేను దగ్గర నుంచి వెళ్ళలేదు. మార్నింగే మీకోసం వీడియో తీయనీకే పోయినా. మార్నింగ్ టైంలోనే ఇంతమంది ఉన్నారు. సో, నేనేం చెప్తా అంటే ద బెస్ట్ టైమింగ్ ఈజ్ మార్నింగ్ 6-7కి వచ్చేయండి. సో, దట్ వుడ్ వర్క్. లేదంటే ఇంత రష్ ఎప్పుడూ ఉంటూనే ఉంటది ఈ 11 డేస్. సో, జాగ్రత్త. టేక్ కేర్.